హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి పెద్దల కాలం నాటి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ దెబ్బ రొట్టె చెరుకు పానకం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తినే కొద్దీ తినాలనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉంటుంది. ఈ దెబ్బ రొట్టెని చాలా వరకు ఇడ్లీ పిండితో చేస్తూ ఉంటారండి. అలా కాకుండా పూర్వం మన పెద్దవాళ్ళు ఎలా చేసేవాళ్ళో అదే విధంగా చూపించబోతున్నానండి. బెల్లం బట్టీల దగ్గర దొరికే చెరుకు పానకం ఇంట్లోనే ఈజీగా బెల్లం కానీ పంచదార కానీ వాడకుండా చెరుకు పానకం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూద్దాము. ఇక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. లేట్ చేయకుండా కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉండే దెబ్బ రొట్టె ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకుని 1 కప్పు వరకు పొట్టు తీయని మినపప్పు తీసుకోవాలి. మీరు కావాలంటే పొట్టు తీసిన సాయి మినపప్పు కూడా వేసుకోవచ్చు. మన పెద్దవాళ్ళు హెల్త్ కి చాలా మంచిదని పొట్టు తీయని మినపప్పునే వాడేవారండి. సాయి మినపప్పు కంటే ఈ పప్పు చాలా వరకు ఉరుమవుతుందండి. ఇలా పప్పులో వాటర్ వేసుకున్న తర్వాత 1 లేదా 2 సార్లు నీట్ గా కడిగేసుకోవాలి. ఇలా కడిగిన వాటర్ ని తీసేసుకుని పప్పు నానడానికి సరిపడినంత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత 5 లేదా 6 గంటల వరకు నానబెట్టుకోవాలి. పొట్టు తీయని పప్పు కాబట్టి కాస్త నానడానికి టైం పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసి వేరొక బౌల్ తీసుకుని రవ్వ నానబెట్టుకుందాము. 1 కప్పు మినపప్పుకి కప్పున్నర వరకు రవ్వ వేసుకోవాలి. ఏ కప్పుతో మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో రవ్వ తీసుకోవాలి. నేను తీసుకుంటున్న రవ్వ వచ్చేసి బియ్యం రవ్వ తీసుకుంటున్నానండి. ఇంట్లో ప్రిపేర్ చేసిన బియ్యం రవ్వ తీసుకుంటున్నానండి. ఇడ్లీ రవ్వ కూడా తీసుకోవచ్చు, కానీ ఆ టేస్ట్ రాదండి. మినప్పిండి బాగా ఉరువైందంటే 2 కప్పుల వరకు బియ్యం రవ్వ తీసుకోవచ్చు. ఈ బియ్యం రవ్వలో వాటర్ వేసుకుని 1 లేదా 2 సార్లు నీట్ గా కడిగేసుకోవాలి. ఈ బియ్యం రవ్వ బియ్యాన్ని ఆల్రెడీ కడిగి ఆరబెట్టి చేసిన రవ్వ అండి. ఒక్కసారి కడిగితే సరిపోతుందండి. ఇలా కడిగిన వాటర్ ని తీసేసుకున్న తర్వాత రవ్వ నానడానికి సరిపడినంత వాటర్ వేసుకోవాలి. రవ్వని కూడా 5 లేదా 6 గంటల వరకు నానబెట్టుకోవాలి. పప్పు 6 గంటలు నానబెట్టుకున్న తర్వాత చూసారు కదండి, మొత్తం పొట్టంతా తీసేయకుండా ఇలా లైట్ గా ఉంచి పప్పునైతే కడగాలండి. ఇలా కడిగిన పప్పుని ఇప్పుడు గ్రైండర్లో వేసేసుకోవాలి. కాస్త వాటర్ వేసుకుని పిండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు మిక్సీలో గ్రైండ్ చేసినట్టయితే కాస్త కూలింగ్ వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకోండి, బాగుంటుంది. పప్పు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి. మరియు పలుచగా కాకుండా ఇలా కాస్త గట్టిగా ఉండేటట్టుగా పిండి గ్రైండ్ చేసుకోవాలి. పిండి ఇలా తీసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రవ్వని ఒకసారి కడిగేసుకుని ఇలా పిండుకుని వేసేసుకోవాలి. మొత్తం రవ్వ అంతా కూడా పిండుకుని వేసుకున్న తర్వాత టేస్ట్ కు తగ్గట్టుగా 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. మినప్పిండిలో రవ్వ అంతా కూడా పూర్తిగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. జీలకర్ర వేయడం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి, ఏం పర్వాలేదు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూసారు కదండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. మరి పలుచగా కాకుండా దెబ్బ రొట్టెకి ఇలా గట్టిగా ఉండాలండి పిండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కాస్త మందంగా ఉన్న కడాయి తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త హీట్ ఎక్కిన తర్వాత పిండి 7-8 గరిటెల వరకు వేసుకోవాలి. దెబ్బ రొట్టె వేసుకునేటప్పుడు కాస్త లావుగా వేసుకోవాలి. నేను ఇక్కడ మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో వేస్తున్నానండి. మూత పెట్టేసి 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ లోపు చెరుకు పానకం ప్రిపేర్ చేద్దామండి. దానికోసం స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుందాము. నేను ఇక్కడ చెరుకు పానకం ప్రిపేర్ చేయడానికి చెరుకు రసం 1 లీటర్ వరకు తీసుకున్నానండి. చెరుకు రసం తీసుకునేటప్పుడు వడపోసుకుని తీసుకోవాలి. చెరుకు రసంలో పీచు లాంటిది ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయండి. నేను ఇక్కడ ముందుగానే వడపోసి తీసుకున్నాను. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని చెరుకు రసాన్ని మరిగించుకోవాలి. మనం తీసుకున్న లీటర్ చెరుకు రసానికి 1/2 లీటర్ చెరుకు రసం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా పూర్తిగా చెరుకు పానకం ప్రిపేర్ చేయడానికి కనీసం 20 మినిట్స్ అయినా టైం పడుతుందండి. చూసారు కదండి, ఇలా చిక్కగా మరిగించుకున్న తర్వాత ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇంకాస్త చిక్కబడుతుందండి. చెరుకు పానకం పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము. చూసారు కదండి, చల్లారిన తర్వాత చెరుకు పానకం చిక్కపడింది. ఇలా అప్పటికప్పుడు చేసుకున్న చెరుకు పానకంతో దెబ్బ రొట్టె తిన్నామంటే ఆ టేస్టే వేరండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న చెరుకు పానకాన్ని స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు నిలవ ఉంటుందండి. 15 మినిట్స్ తర్వాత దెబ్బ రొట్టె కుక్ అయిందో లేదో చూద్దాము. చూసారు కదండి, ఒకవైపు అయితే చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు రెండో వైపుకు తిప్పుకుని కుక్ చేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాము. చూసారు కదండి, 10 మినిట్స్ తర్వాత రెండో వైపు కూడా చక్కగా కాలి కుక్ అయిందండి. ఇలా అట్ల కడతో కానీ స్పూన్ తో కానీ గుచ్చితే కుక్ అయిందో లేదో తెలిసిపోతుందండి. ఇలా ప్రిపేర్ చేసిన దెబ్బ రొట్టెని ఒక ప్లేట్లోకి తీసుకుని కట్ చేసుకుందాము. మనం తీసుకున్న పిండి క్వాంటిటీకి 2 దెబ్బ రొట్టెల వరకు వచ్చాయండి.
నలుగురు లేదా 5గురికి ఈజీగా సరిపోతుందండి. చూసారు కదండి, చాలా సాఫ్ట్గా క్రిస్పీగా దెబ్బ రొట్టె అయితే ప్రిపేర్ చేసుకున్నాము. వేడి వేడిగా చెరుకు పానకం వేసుకుని దెబ్బ రొట్టె తిన్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చెరుకు పానకం ఇష్టం లేని వాళ్ళు కొబ్బరి చట్నీతో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. చూసారు కదండి, చాలా టేస్టీగా ఈజీగా పాతకాలం పద్ధతిలో దెబ్బ రొట్టెని ప్రిపేర్ చేసుకున్నాము. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అలాగే రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.